పరిశుద్ధాత్మ మన సహాయకుడు. ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ జీవితం ఒంటరి ప్రయాణం కాదు. మన ప్రభువైన యేసు పరలోకానికి వెళ్లే ముందు ఆయన తన శిష్యులకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను. యోహాను 14:16-18 వరకు. ఆ వాగ్దానమే పరిశుద్ధాత్మ. ఈ లోకంలో మనలను మన స్నేహితులు విడిచిపెట్టిన, మన బంధువులు విడిచిపెట్టిన, మన సొంత కుటుంబ సభ్యులు విడిచిపెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటాడు. మీరు నిద్రలేవగానే ఆయన మీతో ఉన్నాడు. మీరు పడుకునే ముందు ఆయన మీ దగ్గరే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో మనలను బలపరుస్తాడు. మీరు ప్రార్థన చేయలేనప్పుడు మీకోసం ఆయన మీ పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. రోమా 8:26. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యాన్ని బోధిస్తాడు. మీరు దేవుని వాక్యం చదివేటప్పుడు ఆయన మీకు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. యోహాను 16:13. పరిశుద్ధాత్మ దేవుడు మార్గనిర్దేశం చేస్తాడు. మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు ఆయన మీకు దేవుని చిత్తాన్ని, దేవుని మార్గాన్ని బయలుపరుస్తాడు. మీరు అలసిపోయారా? ఒంటరిగా మిగిలిపోయారా? ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? గుర్తుంచుకోండి, మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ లోకంలో ఉన్న మీ సమస్యల కంటే గొప్పవాడు. ఇప్పుడే ఆయనను సహాయం చేయమని అడగండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ ప్రభువా, నాకు సహాయం చేయండి. నాకు తెలియని విషయాలు బోధించండి. దేవుని చిత్తాన్ని తెలియపరచండి. నాకు మార్గాన్ని చూపండి. నన్ను నడిపించండి. ప్రభువైన యేసయ్య నామంలో ఆమెన్.